గణపతి పూజ ఎలాంటి విఘ్నాలు రాకుండా. గణపతి పూజ అంటే మళ్ళీ ప్రతి పాయింట్ మంచిగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే దాన్ని సారాంశం మంచిగా అర్థమవుతది. ఫస్ట్ రోజు మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా శుద్ధీకరించుకోవడం. అదే గణపతి పూజ. శుద్ధి లేకుంటే విఘ్నాలు తప్పకుండా వస్తాయి. దాన్ని మళ్ళీ ఆ సైకిల్‌లో మళ్ళీ ఫాలో కావాల్సొస్తది. అయితే శుద్ధి అంటే ఏంటి అనేది ఫండమెంటల్ చండీ సప్తశతి మొత్తం విన్నారు. దాంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కీలకం. అర్గళ కీలకం. కవచం తర్వాత వస్తది. అసలు కీలకం ఏంటి అంటే, ఆ కీలకం తెలవకుండా చండి కీ ఇచ్చుకోదు. అది చెప్పాను అనేక సార్లు చెప్పా గాని మళ్ళీ దాంట్లో స్పెషల్‌గా చెప్పారు. స్పెషల్ ఏంటి అంటే, మళ్ళీ ఒకటే మాట. నేను అనే భావన పోవాలి. అది పోనంత వరకు చండి కీ విచ్చుకోదు. దదాతి ప్రతిగృహ్ణాతి నాణ్యతైషా ప్రసీదతి. ఇత్తన్ రూపేణ కీలేన మహాదేవేన కీలితం. శివుని యొక్క ఆజ్ఞ ఇది. ఇట్లా అది లాక్ చేయబడ్డది. ఏంటి అంటే అహం పోవాల్సింది. అహం ఎట్లా పోతది అంటే కేవలం గురుభక్తి ద్వారా పోతది. గురువుకు శరణాగతి అయినప్పుడు మాత్రమే ఆత్మ నివేదనం ద్వారా మాత్రమే అది జరుగుతది. అహం అనేది పోతది. వేరే మార్గం దీనికి లేదు. ఎప్పుడైతే చండీ సప్తశతి మీకు కరెక్ట్‌గా అర్థమైతదో, ఆ లక్షణాలన్నీ కరెక్ట్‌గా వచ్చినప్పుడు, అప్పుడు కళలు వస్తాయి మీలో ఆటోమేటిక్‌గా. మీకు ఎంత విచ్చుకుంటే అన్ని కళలు ఎంటర్ అయితుంటాయి. ఇది అసలు ఇది ఓపెన్ రహస్యమే కానీ రహస్యం గాదు. అది కష్టమే. ఇప్పుడు చెప్పంగానే టక్కున ఇట్లా విచ్చుకోగానే విచ్చేటట్టు ఉండదు గదా! అది. ఇది ఓపెన్ సీక్రెటే. కానీ అదే సీక్రెట్ అదే నిజమైన విషయం. అది పోనంత వరకు ఇట్లనే ఉంటది. ఎలా పోతది అంటే మళ్ళీ చెప్పింది కేవలం శరణాగతి. ఎక్కడనైనా అది లేనంత వరకు ఇదే ప్రాసెస్ వస్తది. మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అయితది. అందుకే మనం ఈ టోటల్ శుద్ధి కార్యక్రమం సాధ్యమైనంత ఒక రోజులో మొత్తం పోయినా పోకున్నా మీ మీ స్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఉంటది. అది ఇట్లా కాదు అని చెప్పలేం. అయితదని చెప్పలేం. అదంతా మీ మీద ఆధారపడి ఉంటది. కాబట్టి శుద్ధి చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ చెప్పేది కరెక్ట్‌గా రెండవ రోజేంటి, మొదటి రోజు గణపతి పూజ. ఇప్పుడు ఈ శుద్ధి. రెండవది గురు పూజ. శుద్ధి అయినాక కరెక్ట్‌గా ఆయన జెప్పిన ఉపదేశము మీకు లోపల ఎంటర్ అయితది. అంటే ఇప్పుడు క్షేత్రం దీని శుద్ధి వల్ల ఏమైందంటే క్షేత్రము సారవంతమై అవ్వడం అంటారు దీన్ని. మీ మొత్తం క్షేత్రం ఏదైతే ఉన్నదో మనసు సిద్ధమైతది. సిద్ధం అంటే సారవంతం అన్నట్టు. ఈ సారవంతమైన క్షేత్రంలో పెట్టే బీజము చాలా మంచిగా మొలకెత్తుతది. సో, బీజం పడ్డాక ఇప్పుడు ప్రాపర్ బుద్ధి వస్తది. మూడవ రోజు బుద్ధి వికాసం. ఈ పాయింట్స్ చాలా మంచిగా ఆలోచించుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎవరిది వాళ్ళు, వాళ్ళు శుద్ధి జేసుకోవాలి. శుద్ధి చేశాక గురూపదేశం వల్ల ఆ విషయాలను లోపలికి డైజెస్ట్ చేసుకొని ఇప్పుడు కొత్త బుద్ధి స్టార్ట్ అయితదన్నట్టు. కొత్త ఆలోచనలు స్టార్ట్ అయితాయి. ఈ కొత్త ఆలోచనలు చాలా పవిత్రంగా ఉంటాయి. దివ్య లక్షణాలతో ఉంటాయి. అప్పుడు మీరు దేవతల్లాగా తయారైతారు. ప్రతి వాళ్ళు ఒక దేవత అయితారు. అట్లా గావాలి. అప్పుడే సమాజం చాలా అద్భుతంగా ఉంటది. ప్రతి వాళ్ళు గూడా ఒక దేవత గావాలి. మనం ఎవరో చిల్లర వాళ్ళ అభిమానులం కావద్దు. దేవతల అభిమానులై దేవతల్లాగా తయారు గావాలి. దేవతల్లాగా తయారవ్వడం అంటే మీలో దివ్య లక్షణాలు కనబడి నేను దేవత అనుకోవడం గాదు.
మీలో ఎప్పుడైతే దివ్య లక్షణాలు వస్తాయో ఆటోమేటిక్‌గా దేవత అయిపోతారు. ఆ లక్షణాలు కనబడాలి. కనబడడం అంటే ఎవరికో చూపెట్టుకునేందుకు కనబడుడు గాదు. మీకు కనబడాలి. మీరు దుర్బిని సీసీ కెమెరా మీలో మీరు పెట్టుకున్నప్పుడు, మీలో ఆ దివ్య లక్షణాలు ఉన్నవి అని మీకు కనబడి మీరు తృప్తి పడాలి. అప్పుడు తృప్తి పడాలి. మళ్ళీ ఎవరికో చూపెట్టేందుకు నాకులో ఇదున్నది అని చెప్పేందుకు గాదు. మీకా చేంజ్ కనబడాలి. అప్పుడు మీరు దేవతలైతారు. అది కనబడ్డప్పుడు వేరే వాళ్ళే మిమ్మల్ని అంటారు. మీరెవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మీ చేంజ్ అనేది ఆ ప్రకాశం ఆటోమేటిక్‌గా సూర్యుని ప్రకాశం ఎట్లనైతే అంధకారాన్ని దూరం చేస్తదో, మీలో ఆ గుణాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రకాశం అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. నాకిది వచ్చింది అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రాసెస్‌ను కరెక్ట్‌గా ఫాలో కండి. ఆ ప్రాసెస్‌ను కరెక్ట్‌గా ఫాలో అయితే రిజల్ట్స్ కరెక్ట్‌గా ఉంటాయి. మిస్ చేస్తే మిస్ అయితుంటది. ఓకే. టీచర్ పనేంటి అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని కరెక్ట్‌గా క్యాచ్ జేసి దాన్ని ఆ ప్రాసెస్‌ని మంచిగా ఫాలో కండి. ప్రతి వాళ్ళు ఒక దేవత అయితారు. అందుకే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః. అందరూ అమృత పుత్రులే. అందరిలో దివ్య గుణాలున్నవి. మనం నిద్రించిన వాటిని లేపాలి. అమావాస్య అంటే చంద్రుడు సూర్యునిలో కలుస్తాడు. అంటే జీవాత్మ పరమాత్మను అందుకునే స్థితి. మనస్సు అనేది పూర్తిగా లయం అవ్వడం. అంటే మీలో ఉన్న ఏదైతే ఉంటాయో అన్నీ ఒకసారి ఆ థాట్స్ అన్నీ ఒకసారి ఆపేసేయాలి. ఆపేసేయడం అంటే దాన్ని కడిగేసేయాలి ఒకసారి. క్లీన్ జేసి ఇప్పుడు కొత్త థాట్స్ క్రియేట్ గావాలి. కొత్త థాట్స్ ఎట్లా క్రియేట్ అయితాయి? అంత థాట్స్ తోటే మనిషి. మొత్తం మనిషిలో ఉన్నదంతా ఏమున్నది అంటే, నేను అనే భావం అంతా ఈ ఆలోచనల సమూహం. నేను అంటే ఏంది అంటే, జీవాత్మ మొత్తం ఒక ఆలోచనల సమూహం. ఈ ఆలోచనల సమూహం అంతా ఆ వచ్చే ప్రతి ఆలోచనలో ఎలాంటి ఆలోచన వస్తున్నది. దాన్ని బట్టి మీరు ఏంటి అనేది నిర్ణయం అయితది. అంటే మీ స్వభావం ఏంటి? అది దివ్య గుణాలతో దివ్యమైన ఆలోచనలు రావాలి. ప్రతి ఆలోచనలో ఒక దివ్య గుణం కనబడాలి. కనబడుడు అంటే మళ్ళీ నాకు కనబడిపిచ్చుకోవాలి అనే ఒక థాట్ గూడా మళ్ళీ నెగెటివ్ అది. నేనిది చూపెట్టుకోవాలి. నాలో ఇదుంది అనే ఆలోచన గూడా ఒక నెగెటివ్ ఆలోచన. అంటే అర్థమైతుంది గదా! ఇగ చూసుకోండి. మీలో మీరు సీసీ కెమెరా పెట్టుకొని అబ్జర్వ్ చేసుకోండి. నాలో ఎలాంటి థాట్స్ జనరేట్ అయితున్నాయి. దాన్ని మారవడానికి ప్రయత్నం చేయకండి. అబ్జర్వ్ చేయండి. వచ్చింది వచ్చినట్టు దాన్ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏంటి అనేది అర్థమవుతది మీకు. మీలో ఎంత అశుద్ధి ఉన్నది. అది నేచురల్‌గా ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, దాన్ని ఆ థాట్స్‌ని ఇష్టపడరో, అప్పుడు అవి ఆటోమేటిక్‌గా బయటికి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్‌గా థాట్‌ని అబ్జర్వ్ చేయండి సాక్షిలాగా. అయ్యో! మళ్ళీ నేను అని బాధపడడం మొదలుపెట్టొద్దు. దాంతో భయపడొద్దు. ఇంకేదో రావాలని అప్పుడే ఏమి ఆశపడకండి. దాన్ని అబ్జర్వ్ చేయండి. వచ్చినయి వచ్చినట్టు నడుస్తుంటది. దాని పని అది చేసుకుంటూ పోతది. సాక్షిలాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్యూరిటీ మంచా, చెడా ఏదైనా పర్లేదు. మంచియి వస్తాయి. చెడువి వస్తాయి. ఏం పర్లేదు. అబ్జర్వ్ చేసుకుంటూ ముందరికి పోవాలి. అప్పుడు మీది మీకు అర్థమైతది. ఏంటి? నాలో ఏం జరుగుతున్నది? అనేది అర్థమైతది బ్రెయిన్‌లో. అయినప్పుడు స్లోగా శుద్ధి కార్యక్రమం ఆటోమేటిక్‌గా సహజంగా స్టార్ట్ అయితది. మీరేం జేయాల్సిన అవసరం లేదు. అబ్జర్వేషన్ జేసినప్పుడు సహజంగా శుద్ధి జరుగుతది. ఇది ప్రాసెస్ అన్నట్టు. మీరొక సాక్షిలాగా అబ్జర్వ్ జేయాలి. అప్పుడు సహజంగా శుద్ధి కార్యక్రమం జరుగుతది. జరిగినప్పుడు ఇప్పుడు మీరు కరెక్ట్‌గా ఆహ్, లక్షణాలు అర్థమైతుంటాయి. ఏం జరుగుతున్నది? ఏంది? ఏ మాటలు ఎటు పోతున్నాయి?
ఎట్లెట్లాంటి థాట్స్ వస్తున్నాయి. ఒకటే దాన్ని బలపరుస్తున్నారనుకోండి అవే కంటిన్యూయస్‌గా అది యాక్షన్ లాగా తయారైపోతదన్నట్టు. అందుకే థాట్స్‌ని అబ్జర్వ్ చేసుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థితిలో అమావాస్య పరిపూర్ణ స్థితిలో పరిపూర్ణ తత్వాన్ని పొందినవాడు ఏమైతాడంటే థాట్స్ అన్నీ ఈశ్వరార్పణం అయిపోతాయి. అయిపోయి వానికి అద్భుతమైన దివ్య స్థితి వస్తది. అట్లా అది అది అప్పుడే రాదు గదా! అంత స్థితికి ఇంకా బిగినర్స్ గాబట్టి అంత స్థితికి ఎవరికీ రాదు. సో, మనం ఇప్పుడు ప్రాక్టీస్ జేయాలి. లెర్నింగ్ జీవితం అంతా ఇదొక లెర్నింగ్. సో, ఇప్పటి నుంచి కొత్త థాట్స్ జనరేట్ అయ్యి పౌర్ణమి వరకు ఎట్లాంటియి అంటే అన్ని దివ్యమైన థాట్స్ రావాలి. ఇది సైకిల్ అన్నట్టు. ఇక్కడ అబ్జర్వేషన్ మొదలై దీంట్లో లయమైనాంక ఇక్కడి నుంచి కొత్త థాట్స్ జనరేట్ అవ్వుకుంటూ పౌర్ణమి వరకు పరిపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి. ప్రకృతిలో ఇది న్యాచురల్ ప్రాసెస్. అయితే ఆ ప్రకృతితో మనం పూర్తిగా అనుసంధానం గాలేదు గాబట్టి, మనలో, మనలో అజ్ఞానం ఉంది గాబట్టి, అది మనకు రాదు. ప్రకృతికి పూర్తిగా మనం లింక్ అయ్యలేము. కాబట్టి అమావాస్యలో మనకు ఆ స్థితి రాదు. పౌర్ణమికి ఆ స్థితి రాదు. అది జరుగుతూనే ఉంటది. మన పని మనది జరుగుతూనే ఉంటది. అది మనం మార్చుకోవాలి. ఈ సైకిల్ ప్రతి సైకిల్‌కు శుద్ధి కార్యక్రమం నడుస్తూనే ఉంటది. ఎప్పటిదప్పుడు ఎట్లాంటి స్థితి వరకు వచ్చే వరకంటే సహజంగా అవన్నీ అలానే జనరేట్ అయ్యే వరకు. సహజంగా రావాలి. నేచురల్‌గా అట్లాంటి థాట్స్ మీలో వచ్చే స్థితి రావాలి. అది సహజంగా రావాలి. ఫోర్స్ గాదు. బై ఫోర్స్ వస్తే మళ్ళీ అది విప్లవం జేస్తది లోపల. అట్లా గాదు. సహజంగా రావాలి. కాబట్టి శ్యామలాదేవి అంటే శబ్ద స్వరూపిణి. వాగ్బ్రహ్మ. ఆ వాక్కు అంటే పైన మాట్లాడే వాక్కు కాదు. మీలో అంతర్లీనంగా మీలో జరిగే శబ్దము. ప్రతి ఆలోచన ఒక వాక్కే. పరాపశ్యంతి మధ్యమ వైఖరి. 4 రకాల వాక్కుంటది. చత్వారి వాక్ పరిమిత పదాలు. దాంట్లో మనం ఒక్కటే వింటున్నాం. పై వినబడే మాట. లోపల జరిగే మాటలతో మీ లోపల మీ తత్వం అంతా ఆధారపడి ఉంటది. మీ బిహేవియర్, మీ పనులు, మీ ప్రతి పని, మీరిచ్చే స్పందనలు, ఈ లోపల జరిగే థాట్స్ అవి కనబడుతుంటాయి అవి. మీకు తెలవకుండానే బయట పడుతుంటారు. ఎవరు గుర్తించరనుకుంటాం గానీ, ఆ బిహేవియర్ ద్వారా మీ లోపల జరిగే విషయాలు బయటపడతాయి. అది కేవలం తాని విదుర్ బ్రాహ్మణ ఏ మనీషిణ. అలాంటి వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. కాబట్టి జాగ్రత్త. లోపల జరిగే ప్రతి థాట్‌కు చెక్ పెట్టుకోవాలి. చెక్ అంటే ప్యూరిఫై చేసుకోవాలి. అదే నిజమైన శుద్ధి. ఇది ఎప్పుడు జరుగుతదంటే పరిపూర్ణ శరణాగతి నేచురల్‌గా వచ్చినప్పుడు. ఇది మీరు ఎంత తొందరగా చేసుకుంటారు, ఎట్లా చేసుకుంటారో అంతా మీ మీదనే ఆధారపడి ఉంటది. ఇది స్టాండర్డ్ ప్రాసెస్. శాస్త్రం చెప్పిన ప్రాసెస్. అప్పుడు ప్రతి వాళ్ళు దేవతలే. ప్రతి జీవి దేవత అయిపోతది. అందరూ అట్లా చేసుకున్నప్పుడు అందరూ దేవతలే. చేసుకోని వాళ్ళల్లో రాక్షస గుణాలుంటాయి. రాక్షసులే. అంతే ఇది కామన్ సిస్టమ్ ఇది. దీంట్లో కొత్తది విచిత్రమైనది ఏం లేదు. ఎక్కడనో ఆకాశం నుంచి తెచ్చింది గాదు. మన మహర్షులు జెప్పిన పద్ధతి. సద్గురువులు జెప్పిన పద్ధతి. దాన్ని కరెక్ట్‌గా ఆచరించాలి. ఇప్పుడు సద్గురువులు ఏది ఆశపడరు. ఎవరు సద్గురువు? సూర్యుడు కిరణాలనిస్తున్నాడు. సూర్యుడు కిరణాలనిచ్చుకుంటూ నేను కిరణాలనిస్తున్నా అని చెప్పుకోడు. ఒకటి. అందరికి ప్రకాశం. ప్రతి వాళ్ళకు అతను తల్లిలాగా తల్లి పిల్లవాడిని కన్నప్పుడు వీడు నాకు తర్వాత ఏం జేసి పెడతాడు? నన్ను చూస్తాడా చూడడా? అని అగ్రీమెంట్ రాసుకొని కనదు. అగ్రీమెంట్ రాసుకొని పనులు జేయదు. ఎట్లనైతే తల్లి పిల్లవాడిని అది జేస్తదో, గురువు గూడా ఏం ఆశించకుండా తన పని తను చేసుకుంటూ పోతాడు. అది తన డ్యూటీ. సూర్యుడు కిరణాలనిస్తాడు.
వీడు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నాడా? రెస్పెక్ట్ ఇయ్యడా? అది గూడా ఆలోచించడు. ఆయన పనిచ్చుడేంది అంటే ప్రకాశం. ఆయన ప్రకాశం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. తీసుకున్నాడు తీసుకుంటాడు, తీసుకున్నాడు తీసుకోడు. తీసుకోనాడు వాడే కష్టపడతాడు. గుడ్డిగా చీకట్లో తిరుగుతాడు. తీసుకున్నాడు మంచిగా ప్రకాశంగా వెలుగుతాడు. అట్లనే సద్గురువు లక్షణం అట్లా ఉంటది. తల్లిలాగా, ప్రకృతిలాగా అన్నట్టు. ప్రకృతి ఎప్పుడు ఇది ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి చేయదు. సూర్యుడు ప్రకాశం ఇచ్చుకొని నాకు ఇగో నీకింత ఇచ్చా కాబట్టి ఇన్ని రూపాయలు. ఇంత అని వసూలు చేయదు. కదా! అలాంటి వాడిని వాళ్ళని గౌరవించాలి. బుద్ధిమంతుడు ఇప్పుడు అభిమానులు ఎట్లా ఉన్నారంటే అర్థం పర్థం లేని వాళ్ళందరూ అభిమానులు. మనం వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాడు పైస లేకుండా ఏం చేయడు. వాడు మీ యొక్క శుభాన్ని ఎప్పుడు ఆలోచించడు. అలాంటి వాళ్ళు మనం హీరోలుగా తీసుకొని పెట్టుకున్నాం. సో, వాళ్ళని హీరోలుగా తీసుకుంటే మనం గూడా గదే లక్షణాలు మనకొస్తాయి. మనం ప్రకృతిని, దేవిని హీరోగా తీసుకున్నప్పుడు మనకు గూడా దేవి గుణాలు వస్తాయి. ప్రకృతి ఏం చేస్తుంది? మీకేం అడగకుండా అన్నీ ఇస్తున్నది. మిమ్మల్ని ప్రతిదాని దగ్గర పీడిస్తున్నదా? అందరికి సమానమైన ప్రకాశాన్ని సూర్యుడు ఇస్తున్నాడు. ఎవరిని అడుగుతున్నాడా? అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే దత్తాత్రేయుడు గురువులెవరు ఆయనకు? ఆలోచించుండి. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అప్పుడు మీరు అలాంటి పనులు జేస్తారు. స్వార్థపరులను మీరు వాళ్ళ అభిమానులు తయారైతే, మీరు గూడా స్వార్థపరులయితారు. వాళ్ళలాగానే తయారైతారు. మనకు అందరికీ నేను జెప్పేదేంటంటే దేవినే గురువు. ఆ దేవీ స్వరూపం, దేవీ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆ సద్గురువులు, వాళ్ళు గురువులు. అందరూ దేవి భటులే. అందరూ దేవి సేవ జేసేవాళ్ళే. చేసినప్పుడు ఆమెలో లీనమైతారు. కాబట్టి అట్లా ఉంటే బాగుపడతారు. అట్లా లేకుంటే మళ్ళీ ఇదే సంసారం చక్రం. ఇదే అజ్ఞానం, ఇదే తిరుగుడు, ఇదే లొల్లి. సంసార సాగరం ఎండ్ గాదిగ. ఒకసారి ఈ జీవితం, ఇంకోటి రేపు కుక్క, రేపు పంది, ఇంకోటి అవి మంచివి గాదని గాదు. వాటిల్లో గూడా బుద్ధి ఉంటది. అవి గూడా ఇష్టం వచ్చినట్టు చేయవు. వాటి లిమిట్‌లో వాళ్ళుంటాయి. వాటికన్నా దరిద్రంగా మనం తయారైతున్నాం. అవి తక్కువ ఏం గాదు. తక్కువ అనుకోకండి. ఇక్కడ మనం అట్లా గూడా ఉంటలేం. సో, మనది మనం కొద్దిగా విచారించుకోవాలి ప్రతి వాళ్ళు. రేపెట్లా ఉంటదో పరిస్థితి, ఫ్యూచర్ ఇదే లైఫ్ కాదు. ఇక్కడికే ఎండ్ గాదు. ఈ సంసార చక్రం నుంచి బయటపడాలి అంటే, వాడు ఫస్ట్ అంటే సంసార చక్రం బయటపడాలంటే మళ్ళీ నిన్న చెప్పా ఇది మర్చిపోవద్దు. ఎక్కడికి పోవాల్సిన పోవుడు ఉండదు. ఇక్కడనే ఉండి జ్ఞానాన్ని సంపాదించాలి. మన బుద్ధిని కొద్దిగా కడుక్కోవాలి. పవిత్రంగా జీవించాలి. బుద్ధిని కడుక్కొని కరెక్ట్ భగవత్ తత్వంలో మనం ఐక్యమయ్యే స్థితిని చేరుకోవాలి. చేరుకోవాలి అంటే మననం జేసుకోవాలి. ఇవాళ మననం. అమావాస్య అంటే ఏం మాట్లాడొద్దు, మౌనం పాటించాలి అంటే మౌనం అంటే ఇదే మౌనం. మననం. మౌనం అంటే నోరు మూసుకొని మళ్ళీ వేరే వేరే చెత్త ఆలోచనలు గది గాదు మౌనం. ముని భావము మౌనం. ముని ఏం జేస్తాడంటే మననం జేస్తాడు. మననం జేసినప్పుడు ప్రాపర్‌గా ఆలోచించినప్పుడు మాత్రమే అతని ఆలోచనలు ఈశ్వరునికి దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పటి నుండి గురువు ఎవరు? సద్గురువు. అర్థమైందిగా చెప్పినవి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్‌ని చూసుకోండి. సూర్యుడు ఎట్లా ఉంటాడో గట్లా ఉండాలి. ఆ లక్షణాలు ఎవరికున్నాయి చూసుకోండి. ప్రకాశం ఇలా ఇస్తాడు. మీ దగ్గర రెమ్యూనరేషన్ ఎన్ని పైసలు వసూలు చేస్తున్నాడు? నేనిస్తున్నా అని చెప్పుకుంటున్నాడా?
అన్నీ ఆలోచించుకోండి. వాళ్ళు హీరోలు. హీరోలు అంటే ఈ హీరోలు గాదు. ఇది బేసికల్‌గా ఎవరి వాళ్ళు స్వార్థం, వాళ్ళు డెవలప్ కావడం కోసం, వాళ్ళకు పైసల కోసం ఇదంతా ఇగ చెప్పాల్సిన అవసరం లేదు అదంతా. మీరు ఆలోచించుకోవాలి. మననం జేసుకోండి అట్లా. సూర్య భగవానుడిలాగా ప్రకాశం ఇచ్చేవాడే నిస్వార్థంగా అతను గురువు. అతనే సద్గురువు. సో, మీరందరూ ఆ ప్రకాశం అలా ఇచ్చేవాళ్ళలాగా గావాలి. మీరందరూ గూడా ఆ లక్షణాలను సూర్యుడి నుంచి తీసుకున్నప్పుడు, ఆ లక్షణాలను మీరు అవలంబించుకోవద్దు. మీలో గూడా అలాంటి లక్షణాలు రావాలి. అదే శ్యామల నవరాత్రులు. అది తెచ్చుకుంటే మీరు ధన్యులు. అంతే. మీ మీద ఎవరి మీద వాళ్ళకు మీ మీద ఆధారపడి ఉన్నది. మీకు కావాలా? వద్దా? కావాలంటే ప్రయత్నం జేయాలి. ప్రయత్నం జేసి ఆ దివ్య గుణాలను తెచ్చుకోండి. తెచ్చుకుంటే మంచి మార్గంలో పోతారు. మీకే మంచిది. ఎవరిది వాళ్ళకే మంచిది. రాక్షసులతో వేగుడు కష్టం కదా! రాక్షస గుణాలు మనం పెట్టుకుంటే మనకే కష్టం. ఈ సంసారం నుంచి బయటపడాలంటే దివ్య గుణాలు పరిపూర్ణంగా వచ్చినప్పుడు మాత్రమే ఈ అజ్ఞానం నుంచి బయటపడతారు. ఇక వేరే మార్గం లేదు దీనికి. కొత్తగా కనిపెట్టుడైతే ఎవరు కనిపెట్టలే ఇగ. ఉన్నదే ఇది కొత్త విషయం ఏం గాదు. వాళ్ళు చెప్పిన విషయమే గురు పరంపర. అందరు చెప్పిందే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలుసుకొని చెప్పుడంతే. కొత్తగా దీంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. ఇన్నోవేషన్ ఏం లేదు. వాళ్ళని ఫాలో అవ్వుడే. ఓళ్ళనోళ్ళు పట్టుకుంటూ ముందరికి పోవుడే. అంతే తప్ప ఇక్కడ కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. దీన్ని పాటిస్తే చాలు. కనిపెట్టాల్సిన అవసరమే లేదిక్కడ. అంత అవసరం పడలే. ఈ విజ్ఞానం ఎన్నో తీర్ల చెప్పుడు ఒక్కొక్కళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు. కొత్తయి యాడ్ చేస్తారు తప్ప, అసలు విషయం అదే. ఓకే. ఇది మన ఏంటి ఫ్యూచర్ ప్లాన్. చాలా క్లారిటీ మిషన్ స్టేట్మెంట్ కరెక్ట్ క్లారిటీ వచ్చింది అంటే, ఇగ ముందరికి ఈజీగా పోగలుగుతారు. ప్రతి వాళ్ళకు దేవత కావాలి మీరు. విన్నవాళ్ళు ఎవరైనా, ఇది ఎక్కడికి ఈ మెసేజ్ ఎక్కడికి పోయినా, ప్రతి వాళ్ళలో ఆ లక్షణాలు రావాలి. అప్పుడే ప్రపంచం చాలా అందంగా ఉంటది. మారాలి అంటే మరెట్లా మారాలి? ఇట్లా చేసుకుంటూ పోయినప్పుడే మారుతది. సో, మంచిగా చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి, శుద్ధి చేసుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య తర్వాత మౌని అమావాస్య కది ముని మునిలాగా ఎందుకంటే శ్రీ విద్య గోల్ ఈ స్థితికి రావడం. శ్రీ విద్య గోల్ ఏంటి అంటే ఒక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆ స్థితికి రావాలి. మౌనం అంటే ఉత్తగా నోరు మూసుకుంటూ కాదు. ఆటోమేటిక్‌గా మీ ఆలోచనలన్నీ నిశ్శబ్దం గావాలి. మంత్రాలన్నీ నిశ్శబ్ద స్థితికి చేరుకోవాలి. సహజంగా. అది సహజంగా చేరుకుంటున్నవా? అప్పుడే ఏరుకోవు అంతా ఎందుకంటే లోపల ఒక అల్లకల్లోలం నడుస్తూనే ఉంటది నిరంతరం. సహజంగా ఆ స్థితికి ఏరుకుంటావా? అదే సాధన. సహజంగా ఆ స్థితికి చేరుకోవడమే సాధన. నిరంతరం అక్కడ అట్లనే ఉండాలి మళ్ళీ. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మొదలుపెట్టాలి. బయటికొచ్చినా ఆ స్థితి అలానే లక్షణాలతో ప్రతిబింబించాలి. బలవంతపు సాధన చేస్తే మళ్ళీ విజృంభిస్తది బయటికొచ్చాక. కాబట్టి ఎక్కువ చెప్పుడు అవసరం లేదు. అర్థమైపోయింది అందరికి. దివ్య గుణాలు వస్తే తప్ప ఆ స్థితి రాదు. మౌన స్థితి రాదు. సో, ఇప్పటి నుంచి ప్రతి ఆలోచన ఇవాళ ఒక సంకల్పం జేసుకోవాలి. ఫస్ట్ సంకల్పంతో, ఇచ్ఛాశక్తితో ప్రారంభమైతది. బలమైన ఇచ్ఛాశక్తి మొదలైనప్పుడు దాన్నుంచి జ్ఞానశక్తి, క్రియాశక్తి యాక్టివిటీస్ వస్తాయి.
ఇచ్ఛాశక్తి గట్టిగా పెట్టుకోండి. సూర్యుడు ఇచ్ఛాశక్తికి అధిపతి. సూర్యాత్మ జగతస్తస్తుషశ్చ ఇవాళ సూర్యుని కంట్రోల్‌లో 4 ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యునితో కలిపి 5. అందరిని మూడల్లో వేశాడు. మూడవంటే తప్పేం గాదు. మొత్తం అన్ని శక్తులను తనలో పట్టుకపోయినాడన్నట్టు. అన్ని శరీరంలోని ప్రతి శక్తిని, ఫ్యాకల్టీస్‌ని తనలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ రిలీజయ్యి ముందటికొతది. సో, వచ్చే థాట్స్ డివైన్ థాట్స్ న్యాచురల్‌గా వచ్చేలాగా మీ వర్క్ మీరు జేయాలి. అంటే ఎట్లా వస్తవి అంటే, ఒక శాస్త్రం చదువుడో, గురుభక్తి మనస్సులో గురుభక్తి కరెక్ట్‌గా ఉండుడో, ఈ యాక్టివిటీస్ మంచి యాక్టివిటీస్ కళలు అనవసరమైన ఉత్తగా కూర్చుంటే వేరే అన్ని వస్తాయి. ఓ మంచి రచనలు జేయండి. కొత్త కొత్తయి తయారు చేసుడు. తర్వాత కావ్యాలు చదవండి. శాస్త్రాలు నేర్చుకోండి. ఈ యాక్టివిటీస్ లేదా సంఘంలో మీరు చేసే పనులు మంచివి చేయండి. ఇవి చదివితే అనే గాదు. మీరు చేసే పని మీరు వ్యవసాయం చేస్తే వ్యవసాయం పని. మంచి ఫోకస్డ్‌గా చేయండి. ఆనందంగా ఉండండి. మీరు చేసే ప్రతి యాక్టివిటీతో కొందరికి సహజంగా ఉంటాయి గుణాలు. కొందరు సహజంగా పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని గుణాలు వస్తాయి. కొన్ని నెగెటివ్స్ గూడా వస్తాయి. వాటిని వర్కౌట్ చేసుకునేందుకే జన్మ ఇది. ఆ వచ్చిన వాటిని మనం కొంచెం సాధన చేసి, మళ్ళీ ట్యూన్ చేసుకొని, ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ దానికి పోవాలి. ఇంకా పతనం చేసుకుంటారా? చేసుకోవద్దు గదా! గ్రోత్ ఉండాలెప్పుడు. ఉన్నత స్థితికి పోవాలి గానీ, పతన స్థితికి పోకూడదు. అప్పుడే జీవితం పర్పస్ నెరవేరుతది. వచ్చిన వాటిని ట్యూన్ చేసుకుంటూ, ఉన్నత స్థితికి పోవాలి ఇప్పటి నుంచి. విద్య ద్వారా మనిషి విద్యా దదాతి వినయం. ఉన్నత స్థితి. అదే ఉన్నత స్థితి. ఆ స్థితికి చేరుకోవాలి. ఓకే. ఇవాళ ప్రశాంతంగా చెప్పిన మాటలు మననం జేసుకోండి. రేపటి నుంచి స్టార్ట్. సో, రిలీజ్ జేసుకుంటూ పోతది. ఒక్కొక్కటి. స్లోగా డెవలప్ అయితది. అయిపోయిందనుకోకండి. ఏది అయిపోదు అప్పుడే. లైఫ్ చాలా ఉన్నదింకా. నిత్య విద్యార్థి ఎప్పుడు నడుస్తూనే ఉంటది. మొత్తం వచ్చిందనే భావనలో పోకండి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. మొత్తం వచ్చుడు అప్పుడే ఉండదట్లా. అట్లా ఉన్నాడంటే మనిషి ఆగడు. కాబట్టి స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుకుంటూ పోతది. లక్షణాలు, క్వాలిటీ ఇంప్రూవ్ అవుకుంటూ పోతాయి. ఓకే. అంతే ఇవాళ జెప్పాల్సింది మెయిన్ ఇదే కీలకం. చండీ సప్తశతి. చండీ సప్తశతి వచ్చింది అంటే నిర్భయంగా మంచిగా స్టార్ట్ జేసుకోండది. నిన్న ఇక్కడికి కొందరు వచ్చారు. వాళ్ళకి చెప్పా. అదే పద్ధతి ప్రకారంగా భయం లేకుండా, తర్వాత కోరికలు లేకుండా, ఆశలు లేకుండా పారాయణం జేసుకోండి. గురువు చెప్పిన మార్గంలో నడవండి. అప్పుడే దాని కీలకం కరెక్ట్‌గా అదైతది. ఓకే. ఒకవేళ గురూపదేశం లేదు ఏం జేయాలి? ఎవరితో నాకు ఏం తీసుకోలేదు. ఏం లేదు. ఆ థాట్స్ నువ్వు చెప్పిన వాటిని మంచిగా మౌనంగా మననం జేసుకున్న చాలు. ఇక్కడ కావాల్సింది అహంకార క్షయం. అది ఎట్లా తెచ్చుకుంటారు? ఏం జేస్తారు? అనేది మీ దాన్ని బట్టి ఉంటది. ఫైనల్‌గా ఆ శరణాగతి తత్వం రావాలి. మౌనంగా ఉండి గూడా ఏం మాట్లాడకుండా కూర్చోండి. ఏం మాట్లాడకుండా అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గానీ, మాట్లాడకుండా అంటే నెగెటివ్ థాట్స్ చేసుకోకుండా అమ్మా! అమ్మా! అని కూర్చున్నా పర్లేదు. ఆ భావాలు రావాలి మీలో. కరెక్ట్ భావాలు రావడం ఇంపార్టెంట్.
ఓకే. అది డైరెక్షన్ ఇవాళ. అమావాస్య మంచిగా అద్భుతంగా ఉన్నది. పంచగ్రహ కూటమి అని మంచి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మంచిగా ఏ రాశి అవన్నీ పక్కకు పెట్టుండి. ఈ రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు గాదు. మీరు కరెక్ట్ పాటిస్తే మీకు మంచిదన్నట్టు. మీరు భయపడి మళ్ళీ ఏదో అయినారంటే మంచిది గాదు. ఏది భయపడాల్సిన అవసరం లేదు. అలా అని మళ్ళీ ఏదో వస్తది వీళ్ళకి మంచిది, మరి మాకు మంచిదా? చెడ్డదా? మంచిది గాదు, చెడ్డది గాదు. నేను జెప్పేదేంటంటే మంచి చెడులను పక్కకు పెట్టాలి. చెడు అంటే భయం. మంచి అంటే ఆశ. ఈ 2 పక్కకు పెట్టండి. మంచి చెడులు 2 పక్కకు పెట్టండి. న్యూట్రల్ మోడ్‌లోకొండి. మీరేందో తెలుసుకోండి. చాలా సింపుల్. మళ్ళీ మంచి, చెడు గివి మాట్లాడొద్దు. ఇవన్నీ అటు ఇటు గివే తిరుగుతుంటాయన్నట్టు. కొద్దిసేపు మంచి అనంగానే అబ్బా! నాకు మంచిదట. చెడు అనంగానే అయ్యా! చెడట ఈసారి ఏం గాదు సరిగ్గా అని. మంచి లేదు, చెడు లేదు. మంచి చెడుల మధ్య మార్గం మీరేంటో తెలుసుకొని మంచి అప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు దివ్య గుణాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. వచ్చినప్పుడు కరెక్ట్ న్యూట్రల్ మోడ్‌లో ఉంటారు. దుఃఖాలు వచ్చినప్పుడు అనుద్విగ్నమనః. దుఃఖేషు అనుద్విగ్నమనః. సుఖేషు విగత స్పృహ. అదే కరెక్ట్ పద్ధతి. గురువు గదే జెప్తారు. వేరేది జెప్పరు. మంచి చెడులు అది గురుతత్వం గాదది. స్థితధీ గావాలి. స్థితధీర్మునిరుచ్యతే. చాలా సింపుల్. ఎంత మంచిగా అది కరెక్ట్ తీసుకోండి. దుఃఖేషు అనుద్విగ్నమనః. సుఖేషు విగత స్పృహ. వీతరాగ భయక్రోధ. స్థితధీర్మునిరుచ్యతే. మునులు ఏం జెప్తున్నారు? స్థితధి ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు స్థితధి. ఎవరు జెప్తున్నారు? మునులు. అదే మౌని అమావాస్య. మునులు జెప్పే ముని భావమే మౌనం. సో, ముని ఏం జెప్తున్నాడు? స్థితధి. స్థితధి అంటే స్థిరమైన బుద్ధి. స్థిరమైన బుద్ధి అంటే ఏంటి? దుఃఖేషు అనుద్విగ్నమనః. దుఃఖాలు వచ్చినప్పుడు మనస్సు చెలించగూడదు. అంటే దాన్ని ఎక్కువ బాధపడగూడదు అన్నట్టు. మరి బాధ అయితది గదా సార్ అంటే, బాధ కొద్దిగా అయితది. దాన్ని పూర్తిగా అదే పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే జ్ఞానం వచ్చినట్టు గంత ఓవర్ జేయాలి. కొంత అయితే సరే, కొద్దిగా అయితది. మళ్ళీ వేరే వైపు మైండ్‌ను డైవర్ట్ చేసుకోండి. సుఖేషు విగత స్పృహః. సంతోషం వచ్చినప్పుడు ఎగరకండి. నాకు ఇది వచ్చింది అని 100 మందికి ఫోన్‌లు చేసి చెప్పకండి. వీత రాగ భయ క్రోధ. భయము అవసరం లేదు. ఇంతకుముందు అదే చెప్తున్నాడు. దుర్గా చదివితే భయం కాదు రక్షణ. రాగం ఏదో నాకు స్పెషల్ ఏదో వస్తదని ఆశ పెట్టుకోకండి. అప్పుడు ఈ 2 ఎప్పుడైతే నశిస్తాయో మీలో క్రోధము అనేది రాదు. వీత రాగ భయ క్రోధ. అలాంటి వాడు మాత్రమే స్థితధి. అట్లాంటి స్థితికి రావాలి. అదే మౌని అమావాస్య సందేశం. అది రావాలి అంటే ఫస్ట్ కూర్చొని సంకల్పం చేసుకోండి. అలా రావాలి నాకు. అలాంటి స్థితికి నేను పోవాలి. అదే నా యొక్క జీవిత ధ్యేయం అనే ఒక గట్టి సంకల్పం. ఇప్పుడే వస్తదని గాదు. కానీ సంకల్ప బలం ఫస్ట్ చేసుకోవాలి. సంకల్పం జేశారంటే ఆ సంకల్ప బలాన్ని బట్టి స్థితి వస్తది. మీకు బలం చాలా బలంగా గట్టిగా ఉన్నదనుకోండి. అప్పుడే రావచ్చు. బలంలో వీక్‌నెస్ ఉన్నదనుకోండి. టైం పడతది. సాధన టైం పడతది. కానీ ఇది నిరంతరం ఆ స్థితి గట్టి సంకల్ప బలం నిరంతరం ఉండాలట్లనే. ఉన్నప్పుడు అది కంటిన్యూ అయితది అట్లనే. దానికి తగ్గట్టు యాక్షన్స్ చేస్తారు. అది ఆ స్థితిని సాధించగలుగుతారు. ఓకే. నేచురల్‌గా సహజంగా జీవితాన్ని ఎంజాయ్ జేయాలి. ఫీలింగ్స్ నేచురల్‌గా అద్భుతంగా రావాలి. అద్భుతమైన ఫీలింగ్స్. ఇప్పుడు కృష్ణుడున్నాడు.
ఆయన స్థితధి ఆయనే చెప్పింది కదా భగవద్గీత. ఆ స్థితికి చేరుకోవాలి అందరూ. అదే దివ్య గుణాలు. అదే దేవతా తత్వం. టైం పడతది. కానీ చేయాలి. ఏదైనా అందుకే ఆయన షోడశ కళా పరిపూర్ణుడు అంటారు. బేసికల్‌గా చెప్తున్న విషయం. ఇదివరకు ఒకళ్ళు క్వెషన్ అడిగారు. షోడశ కళలంటే ఏంటి? ఇప్పుడు చెప్పిన అన్నీ భగవద్గీతలో చెప్పిన లేదా చండీ సప్తశతి అందుకే దాంట్లో 700 శ్లోకాలు, దీంట్లో 700. చండీ కరెక్ట్‌గా మీకు అర్థమైతే చెప్పింది. మీకు ఆ స్థితి బై డిఫాల్ట్ వస్తది. అక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. అది నేచురల్‌గా అప్పుడు ఆ గుణాలు మీలో వచ్చి పడతాయి. శుద్ధి పరిపూర్ణం. ఇది చేసుకుంటూ పోతే గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీకు షోడశ కళలనేటివి వస్తాయి. వేరే మార్గం లేదు. గురువు అనుగ్రహం అది తప్పనిసరి ఆ విషయంలో. దానికి తగ్గట్టు మీరు వర్కౌట్ చేయండి. చేసినప్పుడు మునితత్వం వస్తది. అప్పుడే షోడశ కళా పరిపూర్ణుడైతాడు. ఇది ఓపెన్ విషయం. కానీ అది చేయడంలో వాళ్ళ వాళ్ళ ఇచ్చ. వాళ్ళ వాళ్ళ పుణ్యం. వాళ్ళ వాళ్ళ అది అంతే. మనుష్యాణం సహస్రేషు. చాలా మంది ప్రయత్నం చేస్తారు. అందరూ భక్తులే అందరూ దాని వెంట పడతారు. కశ్చిత్ యతతి సిద్ధయే. కొంతమంది మాత్రమే సిద్ధి కోసం ఎంతో మంది మనుషుల్లో కొంతమంది సిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ప్రయత్నం చేసే వాళ్ళలో సిద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళలో యతతామపి సిద్ధానాం పరిపూర్ణంగా అర్థం చేసుకునేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది అన్నాడు. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒక్కడు అని కాదు. కొంతమంది. అంటే చాలా కష్టం. అది తక్కువ మంది. సో, దానికోసం మనం ఎంతో అంత ఐఏఎస్ 5 సీట్లున్నాయనుకుందాం. ప్రయత్నిస్తే ఆర్‌డీఓ అన్నా వస్తది. ఎంఆర్‌ఓ అన్నా వస్తది. ఇంకేదో వస్తది. అట్‌లీస్ట్ ప్రయత్నం అయితే చేయాలి గదా! అంతే గదా! ఇల్లును పరిపూర్ణంగా ఇట్లా మెరుసుకుంటూ చేయాలంటే కష్టం. ఎంతో అంత చేసుకోవాలి. చెత్తలనైతే పడుకోలేం గదా! సో, పాలిష్ స్టార్ట్ చేస్తే అందరూ ప్రకాశం ఎప్పటికో అప్పటికి కావాల్సిందే. అందరికీ రావాల్సిందే. ఎల్‌కేజీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను పీహెచ్‌డీ కావాలంటే వాడు ఇక్కడి నుంచి కష్టపడి రోజు అదే స్థితితో ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నప్పుడు పీహెచ్‌డీ అయితాడు. జాయిన్ చేసేటప్పుడు వానికేం బాగా మంచిగా చదువుకో. ఇది పద్ధతి. నువ్వు ఎట్లా చదివితే నీ దాన్ని బట్టి నువ్వు ముందరికి పోతావు అని చెప్తారు. ఇవాళనే కావాలంటే ఏది ఉండదు. అందుకే నిత్య విద్యార్థి. మనిషి ఎప్పుడు నిత్య విద్యార్థి. టైం కాలానికి అతీతమైన స్థితికి ఉండి. నాకిప్పుడు వచ్చింది ఇప్పుడు అని కాల స్థితిని పట్టుకోకండి. అందుకే కాలభైరవుడు అమావాస్య రోజు కాలభైరవ పూజ గూడా చేస్తారు. కాలభైరవుడు అంటే ఏంది అంటే, ఇవాళనే అన్ని రావాలంటే కాదు. ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటది. సో, దాని టైంలో అది వచ్చే టైంలో అదే వస్తది. మీరు దాని వెంట పడొద్దు. అంటే మీ పనేంటి అంటే, చేసుకుంటూ ఒక ప్రాసెస్‌ను ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవడం. అది మీ పని. అంతే చాలా సింపుల్. ఆ ప్రాసెస్‌లో కరెక్ట్‌గా మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏ టైంలో ఏది అన్నీ ఒకటే రోజు రావు. స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి. అవి ఒక్కొక్కటే యాడ్ అవ్వుకుంటూ పోతుంటాయి. నేను తప్పు చేశానంటే తప్పులనేటివి నేచురల్ జరుగుతూనే ఉంటాయి. అజ్ఞానం వల్ల మనం చేసే ప్రతి పనిలో ఏదో ఓ రకమైన మైన్యూట్ మిస్టేక్ ఉంటది. అట్లా ఉండకుండా ఏది ఉండదు. ఎవడు ప్యూరి ప్యూరిటీ 100% ఎక్కడ ఉండదు. ప్రతి దాంట్లో ఇంతో అంతో ప్రతి పనిలో ఏదో ఓ రకమైన మిస్టేక్ ఉంటది. దాన్ని ఓవర్‌గా చూడొద్దు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఉంటదది బై డిఫాల్ట్. గుణదోషాలు లేకుండా ఏ పని ఉండదు. అది ఏది డామినేట్ చేస్తదనేది ఉంటదన్నట్టు.
సో, పనుల గురించి అసలవన్నిటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దంటే దాంట్లో పడితే ఆ ట్రాప్ చాలా డేంజర్ ట్రాప్. ఎందుకంటే వీనికి ఏది కరెక్టో వీనికి అర్థం కాదు. అందుకే భగవద్గీత ఒకటే సూచిస్తది లాస్ట్‌కు. ఏంటి అంటే శరణాగతి. మీరు డీటెయిల్డ్‌గా ఓరియెంటెడ్ ఏది తప్పు, ఏది రైటు, ఇదెట్లనా, గదెతికేషన్ ఇట్లా చూసుకుంటే అది ఎండ్‌లెస్. అందుకే శరణాగతి ఉన్నప్పుడు మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా ఆ గురుతత్వం అనేది గురువనేది ఒక వ్యక్తి గాడు. ఆ గురుతత్వం అనేది మిమ్మల్ని డైరెక్ట్ చేస్తది. ఆటోమేటిక్‌గా మిమ్మల్ని గైడ్ చేస్తది. సో, పరిపూర్ణ శరణాగతి ఒక్కటే నిజమైన మార్గం. అట్లా ఉన్నప్పుడు, ఆ భావం ఉన్నప్పుడు అహం పూర్తిగా అణిసివేయబడతది. నాశనం అయితది. అది ఈజియెస్ట్ మార్గం. అదే అందుకే అందరికి నచ్చిన మార్గం. భక్తి మార్గం. భక్తి మార్గము చాలా సులభం. దాంట్లో ఆ అహంకార లయ అయినప్పుడు ఆటోమేటిక్‌గా రావాల్సిన టైంలో ఏదేది ఇవ్వాలనో ఆమె ఇస్తది. సో, భక్తి మీద ఫోకస్ జేసినప్పుడు జ్ఞానము అదే ప్రసరిస్తూ ఉంటది. ఇదే సమన్వయం. భక్తి జ్ఞాన సమన్వయం. మీ క్వాలిటీని బట్టి, మీ భక్తి యొక్క ఇంటెన్సిటీని బట్టి, దాంట్లో ఉన్న క్వాలిటీని బట్టి జ్ఞానము ఆటోమేటిక్‌గా ప్రసరిస్తూ ఉంటది. తెలవకుండా 2 పారలెల్ థ్రెడ్స్. అది అర్థం చేసుకుంటే చాలా అది ఎట్లా ఉంటదంటే మీకు తెలవదది. ఇది ఎట్లా వస్తదో అది అట్లనే వస్తది. ఈ 2 పారలెల్‌గా నడుస్తుంటది. ఒక చోట 2 కలుసుకుంటాయి. సో, మీరు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఉండాల్సింది లోపల శరణాగతి. బయట మీ పని మీరు నేచురల్‌గా చేసుకుంటూ పోతారు. అది నేను చేశా అనేది ఉండదు. మీ శరణాగతి వచ్చినప్పుడు నేను చేసుడు అనేది ఉండదది. అది నేచురల్‌గా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ ఆ పని చేసుకుంటూ పోయి మీకు రైట్ జ్ఞానం అనేది లోపల ఎంటర్ అయితది. అందుకే సూర్య చంద్రుడు ఒకటి భక్తికి సింబల్ అయితే, ఒకటి జ్ఞానానికి సింబల్. ఇది 2 మీట్ అయ్యే పాయింటే మౌనం. శివశక్తుల సంయోగం అన్నట్టు. ఈ సంయోగం ద్వారా వచ్చింది మళ్ళీ పౌర్ణమికి చంద్రుడు పూర్తిగా ఈ సంయోగం ప్రాపర్‌గా అయినప్పుడు పౌర్ణమికి ప్రాపర్‌గా విచ్చుకుంటాయన్నట్టు మైండ్. జీవాత్మ పరిపూర్ణతను సంతరించుకుంటది. కాబట్టి ఇప్పటి నుంచి పౌర్ణమి వరకు. ఇది అందుకే త్రివిద్య అనేది ఒక 2 రోజులు, 3 రోజులు చేసేది గాదు. నవరాత్రులు చేశా అయిపోయింది. ఖతం చేశా ఖతం క్లోజ్ కాదు. ఇది నిరంతరం చేసే ప్రక్రియ. ప్రతిరోజు అహర్నిశలు చేయాల్సిన ప్రక్రియ. నవరాత్రులు అయిపోగానే మళ్ళీ అయిపోయింది గాదు. నిజమైన ఉపాసకుడు వాడు అహర్నిశలు చేస్తాడు. ఏం చేస్తాడు? భగవతత్వాన్ని గురించి ఆలోచిస్తాడు. ఏం లేదు. వాడు చేసే ప్రతి పనిలో అదే ఆలోచిస్తాడు. వేరేది ఉండదిగ వానికి. 9 రోజులు చేయంగానే ఖతం అయిపోయింది ఇగ నా పనులు నేను అని గాదు. వాడు ఏ పని జేసినా, వ్యవసాయం జేసినా దాంట్లో గూడా ఆ భగవతత్వాన్ని ఆరాధిస్తాడు. ప్రతి దాంట్లో దివ్య గుణాలని చూస్తాడు. వాడక్కడ దున్నేటప్పుడు భూమాత దాన్ని అది జేస్తున్నా. ఇట్లా ప్రతీది వాని ఆలోచనలన్నీ దివ్య లక్షణాలతోటే ఉంటాయి. అది ఏ పని జేసినా అదే చిత్తం. వేరే చిత్తం లేదు. అందుకే మన దాంట్లో మన పేర్లు పెట్టేటాళ్ళు పిల్లలకు గూడా దేవతల పేర్లు పెట్టేటోళ్ళు. అంటే వాళ్ళని జూసి అదే అంటే ప్రతి చోట అవే మాటలు రావాలి అని.
ఇప్పుడు మాత్రం విచిత్రంగా గమ్మత్ గమ్మత్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు విన్నయన్ని మంచిగా మీరు అన్వయించుకోండి. ఓకే. ప్రతి వానికి రైట్ ఉన్నది. కులము, మతము, లింగము ఏ అవి లేవు. మీకు కేవలం ఉండాల్సింది చేయాలన్న సంకల్పం. ప్రతి పని మంచిదే. అది పవిత్రంగా ఉన్నంత వరకు అన్నీ మంచియే. ఇట్లా ఈ ప్రిన్సిపుల్స్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్. ఋషులు చెప్పిన ప్రిన్సిపుల్స్. శాస్త్రాల్లో చెప్పిన ప్రిన్సిపుల్స్. ఓకే. ఈ ప్రిన్సిపుల్స్‌ని ముందరికి పట్టుకపోండి గంతే. చాలా సింపుల్. జీవితం ఇచ్చిన దాన్ని సద్వినియోగం జేసుకోండి. ఓకే. ఇది నా నుంచి గైడెన్స్. ఇగ మీరు దాన్ని ఎలా ఆచరిస్తారనేది మీ చేతుల్లో ఉన్నది. మళ్ళీ మీ అనేది మళ్ళీ అంటున్నావు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇంటరాక్షన్ స్టేజ్‌లో ఇట్లనే ఉంటది. ప్రతి వాళ్ళు నా యొక్క కోరిక ఏంటంటే నా ఇచ్చ ఏందంటే ప్రతి వాళ్ళు ఒక దేవత గావాలి. ఇది నా కోరిక. ఇచ్చ. ఇగ మీరు దాన్ని ఎంత వరకు జేస్తారు అనేది మీ మీద ఆధారపడి ఉంటది. గురువుగారు అట్లనే జెప్పారు. సేమ్ కంటెంట్ మీకు పాస్ జేస్తున్నాం. కొత్తదేం లేదు దాంట్లో. యాజ్ ఇట్ ఈజ్. ఆయన జీవితం అంతా దాన్నే ఆచరించి చూపెట్టారు. అదే కంటెంట్ ఆయన ఆచరించి చూపెట్టిన విధానం. దాన్ని ఫాలో కండి. ఇప్పుడు చెప్పిన విషయాలు ఆయన అవే చెప్పారు. అదే ఆచరించారు. అదే ఇప్పుడు విషయాలు ఇక్కడ డిస్కస్ అయినాయి. అవే పాటిస్తే అందరూ మనుషులు ఋషులవుతారు. మనుషులు దేవతలైతారు. అందరు దేవతలైతారు. ఓకే. మళ్ళీ అందరికీ శుభాకాంక్షలు. మౌని అమావాస్య చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఇలాగా ఇప్పుడు చెప్పిన విధానంలాగా. ఎందుకంటే శ్రీ విద్య యొక్క గోలే మౌనం. దక్షిణామూర్తి గురుతత్వం మౌనాన్ని ప్రబోధిస్తది. మౌనం అనంగానే నోరు మూసుకొని గాదు అని మళ్ళీ అర్థం జేసుకోండి. మౌన స్థితి, నిశ్శబ్ద స్థితి. ఓకే. దాన్ని మంచిగా అది జేసుకోండి వాళ్ళు. చేసుకొని శబ్దం లోపల వచ్చేదంతా దివ్య గుణాలతో అద్భుతంగా రావాలి. ఓకే. శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.